నీట్ ప్రశ్నాపత్రం బట్టబయలవ్వడానికి కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. రాజస్థాన్లో సికార్కి చెందినటువంటి విద్యార్థి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడట. నీట్ పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు, అంటే మే 2వ తేదీ రాత్రి 11 గంటలకు అతనికి సికార్లో నా స్నేహితుడి నుంచి పీడిఎఫ్ ఫార్మాట్లో నీట్ పరీక్షకు అవసరమయ్యే ప్రశ్నాపత్రం వచ్చింది. గెస్ట్ పేపర్తో వచ్చిన ఆ ప్రశ్నాపత్రాన్ని సదరు విద్యార్థి రాజస్థాన్ అని తన తండ్రికి పంపించాడు. ఆ విద్యార్థి తండ్రి స్థానికంగా హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మర్నాడు ఉదయం కొడుకు నుంచి మెసేజ్ చూసిన హాస్టల్ యజమాని విషయాన్ని తనకు తెలిసిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైపోయింది. దీంతో ఆ టీచర్ అసలైన ప్రశ్నాపత్రంలో ఈ గెస్ట్ పేపర్ని పోల్చాడు. దాదాపు 108 ప్రశ్నలు ఒకేలా ఉండడం గుర్తించారు. ఆ తర్వాత బయాలజీ పేపర్ చూస్తే అందులో కూడా చాలా వరకు ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. పేపర్ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానం మొదలైంది. దీంతో ఆ కెమిస్ట్రీ టీచరు హాస్టల్ యజమాని కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. ఆ లీకేజీ వ్యవహారం బయటపడిందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి అసలు వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు.